చికెన్ హలీం రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మినపగుళ్ళు, పెసరపప్పు, బాదం, జీడిపప్పు, బాస్మతి రైస్ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని గోధుమ రవ్వ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. గసగసాలు 1 టీ స్పూన్ వరకు తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని కొన్ని ఆనియన్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకోవాలి. నేను 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఒకసారి చికెన్ని కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున జీరా పౌడర్, మిరియాల పౌడర్, కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి చికెన్ని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ని వేసి కొంచెం తిక్కుగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చికెన్ హలీం రెడీ అయిపోయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, చికెన్, నిమ్మకాయ, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ హలీం రెడీ అయిపోయింది.